నమస్తే, నేను ప్రియా. హెచ్ఆర్ టీవీ 9 వార్తలకు స్వాగతం. భార్యపై హత్యాయత్నం కేసులో భర్త అరెస్ట్. బుయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యపై రాయితో దాడి చేసి ఆ హత్యాయత్నానికి పాల్పడిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, బాధితురాలు బొర్రా పుష్ప, నిందితుడు బొర్రా సాంబయ్య. వివాహం జరిగి సుమారు 15 సంవత్సరాలైంది. ఇద్దరికి ఇది రెండవ వివాహం. ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా విడిగా నివాసం ఉంటున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది అనేది చూస్తే, 17 మే 2026 తెల్లవారుజామున 4:30 గంటలకు ఉయ్యూరు కాటూరు రోడ్ అమరావతి గ్రాండ్ హోటల్ ఎదురుగా భార్యపై అనుమానం పెంచుకున్న నిందితుడు రాయితో ముఖం, తలపై దాడి చేశాడు. బాధితురాలికి తీవ్ర గాయాలు. పోలీసుల చర్య. ఉయ్యూరు పోలీసులు వెంటనే స్పందించి బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతూ కోలుకుంటుంది. నిందితుడు బొర్రా సాంబయ్యను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. సీసీటీవీ రామారావు సూచనల ప్రకారం ఘటన సమయంలో ప్రజలు సహాయం చేయకుండా వీడియోలు తీయడం అమానవీయము అని అన్నారు. ఇలాంటి సమయంలో గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తే సురక్షిత దూరంలో ఉండి అడ్డుకునే ప్రయత్నం చేయాలి. బాధితుడిని అక్కడి నుండి తప్పించాలి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ మానవత్వం మరియు బాధ్యతతో వ్యవహరించాలి అని పోలీసులు సూచించారు. నమస్కారం. నిన్న ఉయ్యూరులోని కాటూరు రోడ్లో ఒక మహిళపై హత్యాయత్నం కేసులో ఆమె భర్త, బాధితురాలు బొర్రా పుష్పావతి, ఆవిడ భర్త అయినటువంటి బొర్రా సాంబయ్యను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీళ్ళిద్దరికీ 2 మగపిల్లలు ఉన్నారు. కలహాల నేపథ్యంలో 5 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ వేరుగా ఉంటున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద ఒక కేసు, వీళ్ళ మీద భార్య పెట్టిన కేసు నమోదై ఉంది. కోర్టులో పెండింగ్లో ఉంది. మళ్ళీ ఇదే ఇతను వెంటపడుతూ వేధిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే నిన్న దాడి కాచి ఉదయం 4:30-5 గంటల సమయంలో ఆవిడ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసే క్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది వ్యక్తులు అటు ఇటు వెళ్తూ ఆగి చూశారు, కానీ ఎవ్వరూ కూడా ఆవిడని కాపాడటానికి కానీ ముద్దాయిని ఆపడానికి కానీ ప్రయత్నించలేదు. ఇది చాలా అమానవీయమైన విషయం ఇది. అటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం, గట్టిగా కేకలు వేసి అందరినీ పోగు చేసి ముద్దాయిని అక్కడి నుంచి తరిమేయటం, బాధితులను తప్పించడం లాంటివి చేయాలి. అటువంటి పనులేమీ చేయలేదు. మాకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము సీన్కి వెళ్ళి బాధితులను రక్షించి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది, కోలుకుంటుంది. ప్రజలకు మేము చెప్పేది ఒకటే, ఎటువంటి సంఘటన జరిగినప్పుడు ఏమాత్రం భయపడకుండా బాధితులను రక్షించి పనులు చేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే అంబులెన్స్కి ఫోన్ చేసి గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించాలి. పోలీసులు పిలుస్తారు, కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి అనవసర భయాలని అనేవి పెట్టుకోకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.